ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ద్వారకా గార్డెన్స్ లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యా సదస్సును ఉపాధ్యాయులందరూ సకాలంలో విచ్చేసి విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగయ్య తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకై మెదక్ పట్టణంలో నిర్వహించే విద్యా సదస్సులో ఉపాధ్యాయులు విద్యావేత్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించే మహాసభల్లో ఉపాధ్యాయులందరూ పాల్గొని సభలు విజయవంతం చేయాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలు విన్నవించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు మెడికల్ బిల్లు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి, టీపీటీఎఫ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు రాధాకృష్ణ, వివిధ పాఠశాలల టీపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రేపు 4వ తేదీ నాడు నిర్వహించే జిల్లా సదస్సు మరి దీన్ని దిగ్విజయం చేయడానికి జిల్లా పరిషత్ పాఠశాల కౌడిపల్లికి వచ్చినాం. ముఖ్యంగా చాలా రోజులుగా ఉపాధ్యాయులు అనేక సమస్యలతోటి సతమతమవుతున్నారు. విద్యారంగం కూడా చాలా ఇబ్బందులలో ఉంది. అనేక మౌలిక సదుపాయాలు లేవు. దాని తర్వాత మేము జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా మాకు అప్పుల రూపంలో కానివ్వండి లేదా పార్ట్ ఫైనల్ రూపంలో కానీ రాలేని పరిస్థితి ఉండే. అట్లాగే మరి ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్, తర్వాత మెడికల్ బిల్లులు, పాపం ఆసుపత్రి పాలైనటువంటి ఉపాధ్యాయులు డబ్బులు లేక మరి చాలా ఇబ్బందులు పడ్డటువంటి వీటన్ని విషయాలను మరి అవగాహన చేయడానికి తెలంగాణ ప్రధాన భూమికగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సారథి మరి ప్రొఫెసర్ కోదండరాం సార్ యొక్క ముఖ్య అతిథిగా ఆయన ఆధ్వర్యంలోనే రేపు విద్యా సదస్సు మెదక్ ద్వారకా గార్డెన్లో నిర్వహిస్తున్నాం. దానికి మరి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరడానికి ఈరోజు పాఠశాలకు వచ్చినాం. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు ఉన్నాయి. ఆ సభలు కూడా చైతన్యం పొందడానికి ఉపాధ్యాయులు రావాల్సిందిగా, ఎందుకంటే తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆ రోజు నుంచి సమాజ శ్రేయస్సునే మిన్నగా భావించి సామాజిక శ్రేయస్సు కోసమే పాటుపడుతూ అటు విద్యారంగ పరిస్థితులను ఉపాధ్యాయ సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఆ క్రమంలోనే రేపు మరి ఖమ్మంలో జరిగేటువంటి విద్యా మహాసభలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, తర్వాత స్థానిక మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే మాదిరిగా తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క గారు కూడా వస్తారు. కాబట్టి అనేక సామాజిక అంశాలు, విద్యారంగ పరిస్థితులు, అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు మరి వీటన్నింటినీ వివరించడానికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు వస్తారు. కాబట్టి మరి మనం ప్రభుత్వం దృష్టికి ఈరోజు మన పాఠశాల పరిస్థితులను తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడానికి ఈరోజు ఉన్నత పాఠశాల కౌడిపల్లి నుంచి మేము పోస్టర్ విడుదల చేసి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం. థ్యాంక్ యూ.